ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని మక్కినవారిగూడెంలో ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణికులకు వాహనదారులకు ఇబ్బందికరంగా తయారైంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సిన సమయంలో స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గుంతలో రోడ్డుతో మరి ఇంకొంతమంది ప్రయాణికులు గాయపడుతున్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి నూతన రోడ్డు వేయించాలని స్థానికులు వాహనదారులు కోరుతున్నారు. ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలం పోలవరం కాన్స్టిట్యున్సీ మక్కినవారిగూడెం గ్రామం అండి మాది. ఈ గ్రామం నుంచి లక్ష్మీపురం వెళ్ళడానికి కానీ టీ నరసాపురం మండలం హెడ్ క్వార్టర్ వెళ్ళడానికి కానీ రోడ్ల సౌకర్యం సరిగ్గా లేక గోతులతో చాలా ఇబ్బంది పడుతున్నాము. ట్రాక్టర్లు వెళ్ళడానికి దారి లేదు, మోటార్ సైకిల్ వెళ్ళడానికి దారి లేదు. ఏదైనా 108 రావాలన్నా రావడానికి అనుకూలంగా లేక రావట్లేదు. ఆరోగ్యంతో సెలగాటాలు ఆడుతున్నట్టుగా ఉంది మా పని. కాబట్టి బాలరాజు గారు మా దయ ఉంచి మక్కినవారిగూడెం గ్రామం నుంచి లక్ష్మీపురం వెళ్ళే రోడ్డు, టీ నరసాపురం మండలం హెడ్ క్వార్టర్కి వెళ్ళే రోడ్డు కూడా పోయించి మాకు గతంత సౌకర్యం కలిగించేలాగా చూడమని చెప్పి వేడుకుంటున్నాం. ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలం పోలవరం. సార్ మాది మక్కినవారిగూడెం అండి, టీ నరసాపురం మండలం ఏలూరు జిల్లా. సార్ మాకు ఈ రోడ్డు వల్ల మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. మేము ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రయాణం చేయాలన్నా, ఇటు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇలా చాలా రిస్క్లో ఉంటున్నాం. మాకు ఈ రోడ్లే అని కోరుకుంటున్నాం గవర్నమెంట్ వారిని. మాకు టీ నరసాపురం రోడ్డు ఒకటి, ఈ ఎర్రగంటపల్లి నుంచి వచ్చే చంద్రపూడి వెళ్ళే రోడ్డు, మక్కినవారిగూడెం రోడ్డుని వేయించాలని కోరుకుంటున్నాము. దయచేసి మీరు. జంగారెడ్డి మండలం మేము పనికి వెళ్తామండి. ఇటు రోడ్లు అసలు బాగోలేదండి, బళ్ళు పాడైపోయి అసలు ఏం బాగోలేదండి. పడిపోతున్నారు, కాళ్ళు ఇరిగిపోతున్నాయండి. అలా వాన గుర్తి వెళ్తారు. రోడ్డు నుంచి లక్ష్మీపురం నుంచి మనం ఎర్రగొండపల్లి దాకా వెళ్తామండి పనికి. అసలు బాగోలేదండి రోడ్డు. సిరిపాలరాజు గారు ఎమ్మెల్యే గారు పట్టించుకొని ఈ రోడ్లు కదా అంతా బాగు చేస్తే మా బతుకు తీరు బాగుంటుంది. కొద్దిగా మేము వెళ్తానే బాగుంటుంది రోడ్లు కట్ట. జంగారెడ్డి సార్ మా మక్కినవారిగూడెం గ్రామంలోకి ఒకసారి వచ్చి ఈ రోడ్లు చూడండి. ఎవరైనా చూస్తే ఇది ఊరు అంటారా? ఈ గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు, ఆ బ్యాంక్ ముందు కానీ, ఆ సెంటర్ ముందు కానీ, ఆ లక్ష్మీపురం వెళ్ళే దారులు కానీ ఏదైనా ఇది రోడ్డు అంటారా అని అడగండి. మా పొలాల్లో అయితే నీళ్ళు లేవు, కానీ ఈ రోడ్ల మీద మటుకు నీళ్ళు ఉన్నాయి. మా పొలాల్లో ఈరోజు ఊడవాలో లేదో అర్థం కావట్లేదు. కానీ ఈ రోడ్ల మీద ఉన్న గోతుల్లో ఈరోజు ఊడ్చిన పొలాలు పండితే అని అర్థమవుతుంది. ఎందుకంటే ఈ గోతుల్లో నుంచి నీళ్ళు బయటకు వెళ్ళడానికి లేదు, ఒక డ్రైనేజీ వ్యవస్థ లేదు, ఏమీ లేదు. తర్వాత మాకు ఇక్కడ బ్యారన్ క్యూరింగ్ అయితే ఫైర్ ఇంజిన్ రావాలన్న బోర్డు చాలా సమయం తీసుకుంటుంది. తర్వాత మేము పొగాకు బోర్డుకి ఇక్కడ నుంచి బేళ్ళు వెళ్ళాలంటే బేళ్ళు వెళ్ళే ట్రాక్టర్ ప్రతిరోజు ఆ లక్ష్మీపురం రోడ్లో రోజుకు ఒక ట్రాక్టర్ అయినా తిరగబడుతుంది. ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఒక అంబులెన్స్ రావాలని గ్రామంలో చాలా ఇబ్బంది పరుస్తున్నారు. తర్వాత ఆరోగ్యశ్రీ వర్తించినటువంటి వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టినటువంటి అప్లికేషన్లో మీ ఆఫీస్ చుట్టూలే సంవత్సరం తరబడి ఉన్నాయని చాలామంది మాకు తెలుస్తున్నాయి. ఎంతోమంది మీ దగ్గర అప్లై చేసి ఇంకా రాలేదంటున్నారు. గత సంవత్సరం వచ్చిన ఈ సంవత్సరం ఎందుకు రాలేదని అడిగితే ఆ ఫైల్స్ అని ఎమ్మెల్యే గారు ఆఫీస్లోనే ఉన్నాయి, పైకి పంపించలేదు, వారు సంతకాలు చేయలేదని అడుగుతున్నారు. ఈ ఎమ్మెల్యే గారు ఆ ఫైల్స్ మీద సత్వరం చర్యలు తీసుకున్న ఫైల్స్ని కూడా పంపించాలి. ఈ రోడ్ల పరిస్థితి కూడా మార్చాలి. మార్చితేనే ఈ గమ్యం బాగుంటుంది. ఎవరైనా వైద్య సహాయం కొరకు ఎమర్జెన్సీ వెళ్దామంటే ఈ రోడ్ల మీద నుంచి వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది. తొందరగా చిరుబాలరాజు గారు ఇది పరిష్కరించగలరని కోరుతున్నాను. సార్ మా